షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి ఏటా ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపిస్తూ ఉండేవారు. ఆ సంప్రదాయాన్ని తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కూడా కొనసాగించారు. మోదీకి 1000 కేజీల హరిభంగా రకం మామిడి పండ్లను పంపించారు. గత గురువారం రోజే సరిహద్దు రాష్ట్రం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సహాకు 300 కేజీల హరిభంగా మామిడిని బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్ సర్కార్ పంపినట్లు తెలిసింది. మరో సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా విడిగా మామిడి పండ్లను పంపుతారని సమాచారం. వాస్తవానికి ఈ సంప్రదాయాన్ని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనానే ప్రారంభించారు. అప్పట్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలుండేవి. విశ్వసనీయ మిత్ర దేశంగా బంగ్లాదేశ్ను భారత్ పరిగణించేది. దీంతో ఆనాడు భారత ప్రధానికి సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు హసీనా పంపిన హరిభంగా మామిడి పండ్లకు ఒక అర్థం ఉండేది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో పూర్తి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. హసీనా సహా దేశం విడిచి పారిపోయిన ప్రముఖ రాజకీయ నేతలు అందరినీ స్వదేశానికి తీసుకువచ్చి తమ ఎదుట హాజరు పరచాలని బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులు, ఇతర మైనార్టీ వర్గాలు లక్ష్యంగా కొన్ని నెలల పాటు ఇస్లామిక్ అతివాదులు దాడులకు తెగబడ్డారు. మహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కార్లోనూ ఇస్లామిక్ అతివాదులకే ప్రాధాన్యత దక్కింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ వేదికగా తొలిసారిగా మహమ్మద్ యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను మోదీ ఖండించారు. వెంటనే ఆ దాడులను ఆపాలని పిలుపునివ్వడంతో పాటు వీలైనంత త్వరగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మారాలని యూనస్కు హితవు పలికారు.